దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు సాటర్డే 17th జనవరి 2026. మీ అందరికీ యేసు ప్రభు వారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెషయా గ్రంథము 49వ అధ్యాయము 10వ వచనము. ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఐజయా చాప్టర్ 49 and we are reading verse 10. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బుగ్గల యొద్ద వారిని నడిపించును. కాబట్టి వారికి ఆకలి అయినను దప్పిక అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్లారా, దేవుడు కరుణించే దేవుడు. ఈరోజు ఆయన ప్రజలైన మనము లయము కాకుండా ఉన్నామంటే దేవుని యొక్క కరుణే. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాత నిబంధనలో ఇజ్రాయేలు ప్రజలు, క్రొత్త నిబంధనలో మనమందరము. వారి యందు కరుణించువాడు, మనల్ని కరుణించేవాడు మనకి ఏమి చేస్తాడు తెలుసండి? వారిని తోడుకొని పోతాడు, తీసుకొని ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు? నీటి బుగ్గల ఎదుట తీసుకువెళ్తున్నాడు. నీటి బుగ్గల దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎలాగుంటావు? ప్రియ దేవుని బిడ్డలారా, నీకు ఆకలి అయినను దప్పికైనను కలగదు. వారు నీటి కాలవలో నాటబడినదై ఆకు వాడక తమ కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎండమావుల నుంచి ఆయన తప్పిస్తాడు. ఎండ నుంచి ఎండ వరకు తగలకుండా, నష్టము వరకు తగలకుండా ఆయన కాపాడుతాడు. కాబట్టి ఈరోజు దేవుడు ఈ వాక్యము ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న సంగతి ఏంటి తెలుసండి? దేవుడు నీ ఎడల కరుణగల దేవుడని నమ్ముతున్నావా? నమ్మితే ఈ భాగం అంతయు నీ జీవితంలో జరుగుతుంది. If only you believe that God cares for you, God is gracious to you, you will not hunger or thirst. నీకు ఆకలి దప్పిక అనేది ఉండదు. Let me read this in English. They shall not hunger nor thirst, neither shall the heat nor sun smite them. For he that hath mercy on them shall lead them, even by the springs of water shall he guide them. Even to the springs of water. నీటి బుగ్గల దగ్గరికి వారిని తీసుకొని వెళ్తాడు, నిన్ను తీసుకొని వెళ్తాడు. ఈ 2026 సంవత్సరము దేవుడు నీకు ఇంక్రీస్ని, వృద్ధిని ఎలాగిస్తున్నాడు తెలుసండి? ఈ వాక్యములాగా నిన్ను నీటి బుగ్గల ఎద్దుకు నడిపిస్తున్నాడు. నిన్ను అవకాశాల వైపు తీసుకువెళ్తున్నాడు. నిన్ను లాభం వైపు తీసుకువెళ్తున్నాడు. నిన్ను సమృద్ధి వైపు తీసుకువెళ్తున్నాడు. నీళ్లు జీవముకు సాదృశ్యము, జీవం వైపు తీసుకువెళ్తున్నాడు. హిందీ में पढ़ेंगे यशाया का पुस्तक, उसमें 49th चैप्टर और 10th वचन पढ़ रहे हैं. वे भूखे और प्यासे होंगे, ना लूह और ना धाम उन्हें लगेगा, क्योंकि वह जा उन पर दया करता है, वही उनका अगुवा होगा और जल के सोते के पास उन्हें ले चलेगा. जो प्रभु दया करते हैं उनको क्या करेगा करके वचन में लिखा हुआ है. जल के पास ले जाएगा, उनका अगुवाई करेगा. प्रभु को धन्यवाद अदा करते हैं. ये 2026 में परमेश्वर आपको ऐसा आशीर्वाद देंगे, आपको ऐसा लेके जाएंगे जल के पास
कि आपको लू ना लगेगा, आप भूखा नहीं होंगे. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కరుణించే దేవుడని నువ్వు నమ్మాలి. పౌలంటాడు, నేను ఏమై ఉన్నానో దేవుని కృపను బట్టియే అయ్యున్నాను. అండ్ టుడే ఐ వాంట్ టు టెల్ యూ, ఈ 2026 సంవత్సరమంతయు దేవుని యొక్క కనికరము నీకు తోడుగా ఉన్నది. అందుకే ఒక మాట చెప్తా ఉంటాం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి, నీ కనికరము నాయనా మాలో ఆకలి, దప్పిక కలగకుండా చేస్తుందయ్యా. నీ కనికరము ప్రభా నాయనా తండ్రి, మాకు ఎండ దెబ్బ తగలకుండా చేస్తుంది తండ్రి. ఈరోజు నాయనా మీ సన్నిధానానికి వచ్చాము తండ్రి. నీ కనికరమును గుర్తిస్తున్నామయ్యా. నీవు నీ కనికరము లేనిచో ఈరోజు ఈ ఆరాధనలో మేము ఏమై ఉన్నామో అది ఉండకుండా ఉండేవారము నాయన. ఈరోజు మేము సజీవ లెక్కలో ఉన్నామంటే మీ కనికరమయ్యా. మేము తినగలుగుతున్నామంటే, పనులు చేయగలుగుతున్నామంటే మీ కనికరమయ్యా. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీరు ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. స్వస్థపరచు యెహోవా నేనే అని చెప్పిన వాడా, మమ్మల్ని స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీ కృప దయచేయమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధ తండ్రి, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మరి మంచి జాబ్స్తో మీరు దీవించి జాబ్స్ని బలపరచండి దేవా. చాలామంది నాయన ఉద్యోగము నాయన తండ్రి పోయిన స్థితిలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారిని మీరు ఆదరించమని అడుగుచున్నాను. బిజినెస్ చేస్తున్న వారు బిజినెస్లోని ముందుకు స్తోత్రములు. చదువుకుంటున్న బిడ్డలు చదువులు అంతట్లో మీ తోడుకై స్తోత్రములు నాయన తండ్రి. ఈ సమయంలో రక్షకుడా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారిని దీవించి మీ దయా కిరీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధిలింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించండి అయ్యా. మీ కనికరమే దేవా స్తోత్రంలో ఆయన. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మిడిల్ ఈస్ట్లో నాయన తండ్రి మీ సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి ప్రభా, నీవు కనికరం గల దేవుడు నాయన. నీవు మమ్మలను కరుణిస్తున్నావు కాబట్టి నాయన తండ్రి, మేము ఆకలి దప్పిక లేని వారుగా ప్రభా దేవా తండ్రి, నష్టములు పడకుండా వారుగా మేము కాపాడబడుతున్నాం. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడునుగాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధన తెగ కిన్ని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెను. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక నౌన్య సహవాసము ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.